చిట్ట చివరి ఆషాఢ మాస దినం. రేపటి నుంచి మనకు శ్రావణ మాసం మొదలవుతుంది. వేదాలు తెలిపిన ఏకైక దైవము పదే పదే తెలిసికో తలచుకో ప్రతి సమయమందునా ప్రతి స్థానమందునా. వేదాలు తెలిపిన ఏకైక దైవము పదే పదే తెలిసికో తలచుకో ప్రతి సమయమందునా ప్రతి స్థానమందునా. కలతలొచ్చినా ధనము హెచ్చినా కలతలొచ్చినా ధనము హెచ్చినా గుండె లోతులా దేవుని స్మరణ చేతుము. కొండలంత కష్టమైన దాటిపోదుము. నిరతము ఆ ప్రభువునే కొలుచుకొందుము. వేదాలు తెలిపిన ఏకైక దైవము పదే పదే తెలిసికో తలచుకో ప్రతి సమయమందునా ప్రతి స్థానమందునా. పగటి అందునా రేయి లోపల పగటి అందునా రేయి లోపల నీతి తప్పక దేవుని ఆజ్ఞ నీడము. శ్రద్ధతోను సంధ్యలందు తలచుకొందుము. సతతము ఆ విభుమునే విశ్వసింతుము. వేదాలు తెలిపిన ఏకైక దైవము పదే పదే తెలిసికో తలచుకో ప్రతి సమయమందునా ప్రతి స్థానమందునా. శృతుల లోపల స్మృతుల లోపల శృతుల లోపల స్మృతుల లోపల ఒక్క దేవుని ధ్యానమే తెలియపరచిరి. యజ్ఞ కార్యమొక్కటేను దైవ శాసనం. శుభములు ఆశృతి పటే కురియజేయును. వేదాలు తెలిపిన ఏకైక దైవము పదే పదే తెలిసికో తలచుకో ప్రతి సమయమందునా ప్రతి స్థానమందునా. ప్రియమైన బంధువులారా, విశ్వాని దేవ సవితర్ దురితాని పరాసువ. యద్భద్రం తన్న ఆసువ. ఓం శాంతి శాంతి శాంతి. బంధువులరా, సత్సంగం చాలా ఏండ్లు అంటే ఒక 2 ఏళ్ళు అయింది అనుకుంటాను ఇక్కడ రాక. చాలామంది వృద్ధులు కూడా కనిపించట్లేదు. వారు మరి వెళ్ళిపోయినట్టున్నారు. కాల క్రీడతి గచ్చతి ఆయువు తదపి న ముంచతి ఆశావాయువు. అలా కాలంలో అప్పుపోతూ ఉంటుంది. ఎవరిని ఎప్పుడు ఏమిటో అనేది తెలియదు. మరి భారతదేశం ఒక విశేషమైన భూమి. దేవభూమి, కర్మభూమి, వేదభూమి, యజ్ఞభూమి. ఇటువంటి పరంపర అనాదిగా మనకుంది. ఈనాటికి కూడా మీరు ప్రపంచంలో ఎన్ని దేశాలు తిరగండి, ఎన్ని ప్రాంతాలకు వెళ్ళండి, మూల మూలకు పోండి, ఖండాలు ఉన్నాయి. ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఐరోపా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా. ఎక్కడికి పోయినా తినేవాళ్ళే కనిపిస్తారు.
అంటే తమ పొట్ట తాము నింపుకునేవాళ్ళే. ఆ తినే పదార్థం కూడా అమ్ముకుంటారు. హోటల్ సిస్టమ్ మనది కాదు. కేవలం భారతదేశంలోనే అన్నదానం అనేది ఉంటుంది ఇప్పటికీ కూడా. అలాగే యజ్ఞములో అగ్నికి ఆహుతులు సమర్పించడం, పొట్టలోకి పంపించడం కాకుండా అగ్నిలో సమర్పించడం ఇక్కడే మనకు కనబడుతుంది. ఇక్కడ ఏ దేశంలో కూడా లేదన్నమాట. కాకపోతే ఆ క్రైస్తవ దేశాల్లో మాత్రం ఒకటి క్యాండిల్ వెలిగిస్తారు, అదొకటి. ఇంకా మిగతా వాళ్ళు అది కూడా లేదు, తమ పొట్ట తాము నింపుకోవడమే. అందుకే మనకు పూర్వం నుండి ఏం చెప్పారంటే ఇది కేవలము దేవతల భూమి అని చెప్పారు. ఎందుకంటే ఇక్కడ మనం తినేదానికంటే ఇతరులకు వండి పెట్టడానికి ప్రాధాన్యం ఇస్తాం. తిండి పిచ్చి చాలా తక్కువ మందికి ఈ మధ్య పట్టింది. చాలా మందికి అసలు ఆ దిక్కుమాల యూట్యూబ్లో చూసి అడ్డమైనవన్నీ చేసుకొని తింటున్నారు. ఆ స్విగ్గీ జొమాటోలో ఆర్డర్లు ఇచ్చి ఇంటికి తెప్పించుకొని తింటున్నారు తప్ప ఒకప్పుడు తమే వండుకొని తమే తింటూ మొదలు ఎవరికైనా తినిపించేవాడు. నేను ఇంచుమించు 25 ఏళ్ల పైన వస్తున్నాను బోధన. ఇక్కడ ప్రతి శ్రావణ మాసంలో ఇక్కడ ప్రచార కార్యక్రమానికి వచ్చినప్పుడు చాలా మంది మా ఇంటికి రండి అని తీసుకుపోయేవాడు. తీసుకెళ్ళి ఏదో స్వామీజీలు ఇంటికి వస్తే పుణ్యము మంచిది, తిన్నా తినకపోయినా కాలు పెడితే మంచిదని ఒక భావన ఇప్పటికీ చాలా మందిలో ఉంది. ఇదే మన దేశ పరంపర. దీనికి కారణం ఏమిటంటే వేదాలు చెప్పినటువంటి ఉపదేశించినటువంటి మహర్షులు ఏర్పరిచిన ఒక జీవన విధానము, పరంపర, సంప్రదాయం. అది క్షీణిస్తూ 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 చివరికి వచ్చింది ఇంకా. కాబట్టి ఈ సంప్రదాయము ప్రపంచంలో ఎక్కడా లేనిది మనకే ఉన్నది. దానికి మనం గర్వించాలి, నిలబెట్టుకోవాలి. అది లేదు ఇప్పుడు. ఏమిటి తలనొప్పి అన్నట్టు చాలా మంది వండుకోవడం పెద్ద తలనొప్పి, ఒకరికి చేసి పెట్టడం ఇంకా పెద్ద తలనొప్పి అనుకునే వాళ్ళు కూడా చాలా మంది తయారయ్యారు. కాబట్టి అన్నపూర్ణ అనే పేరు కూడా ఈ దేశానికి ఉందండి. ఎంతమంది వచ్చారు ఈ దేశం మీద దండయాత్రలు, దోపిడీ, దోచుకోవడానికి. డచ్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, పోర్చుగీస్ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు, ఇంకా మీకు తెలిసింది, అరబ్బులు, రకరకాల వాళ్ళు ఈ దేశం మీదకి వచ్చారు. అందరికీ అన్నం పెట్టాం. అన్నం పెట్టిన వాళ్ళకే సున్నం పెట్టారు. అది తర్వాత విషయం. మొదలైతే మనం అన్నం పెట్టాం, మన బాధ్యత నెరవేర్చుకున్నాం. కాబట్టి ఈ దేశంలో అలాగా నవధాన్యాలు పండుతాయి. ఏ ప్రపంచంలో ఒక్క దేశం నాకు చూపించండి నవధాన్యాలు పండే భూమి చూపించండి. ఈనాడు యజ్ఞం చేస్తున్నాం, ఆవుకలు ఇస్తున్నాం, 108 మూలికలు ఎక్కడ దొరుకుతాయి? ఏ దేశంలో దొరుకుతాయి చెప్పండి? దేవతా వృక్షాలు మర్రి, రావి, మామిడి, తర్వాత జమ్మి, జువ్వి, మోదుగా మీకు ఎక్కడ ఆసియా ఖండంలో, అది కూడా కేవలం భారతదేశంలో ఎక్కువ పట్టుకుంటాయి. దేవతా వృక్షాలు అంటారు, వేరే ఎక్కడ కనిపించాయి. ఎందుకంటే దేవతల భూమిది. కాబట్టి దేవతలు పుట్టాలి, పుడతారు. అందుకోసం భగవంతుడు అన్ని ఏర్పాట్లు చేసి పెట్టాడు. మనం దయ్యాలాగా తయారవుతున్నాం. ఈ దేవతల భూమి యొక్క గొప్పతనాన్ని తెలుసుకోకపోవడం వల్ల. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం పుట్టగానే ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, మమ్మీ, డాడీ, ఇది తలకి ఎక్కిన తర్వాత వాళ్ళకి ఏది ఎక్కడం లేదు. అందువల్ల మన సంస్కృతికి, సభ్యతకు, అన్నిటికీ చాలా దూరం అయిపోయారు మన పిల్లలు. ఎందుకంటే మనం కూడా ఏదో వాడు చదువుతున్నాడు, వాడికి హోంవర్క్ ఉంటుంది, స్పెషల్ క్లాస్ ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుందని కూడా ఇట్లాంటి సత్సంగాలు కూడా తీసుకొచ్చేవాళ్ళు చాలా తక్కువ. కనుక వాళ్ళకి ఏమీ తెలియట్లేదు. ఆ చిలక పలుకులాగా ఇంగ్లీష్ చదువులు నేర్చుకుంటున్నారు. సంస్కృతి నుంచి పూర్తిగా వేరైపోతున్నారు. కాబట్టి ఈ దేశ పరంపర విశిష్టమైనటువంటిది. ఎక్కడా మీకు ప్రపంచంలో కాగడా పెట్టి వెతికినా కనబడదు. 3 పూటలు వండుకొని తింటాం మనం. ఒక పూట వండుకొని అదే 3 పూటలు తినాం మనం. విదేశాల్లో మీకు ఎక్కడ 3 పూటలు వండి ఆడవాళ్ళు కనబడరమ్మా. ఆడమ్మగా ఎవరైనా ప్యాకెట్లు తెచ్చుకొని వేడి చేసుకొని తినాల్సిందే, ఓవెన్లో పెట్టుకొని. వండేవాళ్ళు ఎవరు లేరు. ఇంకా ఇప్పటికీ 90% మహిళా మనులు ఏ పూట కాకుండా వండుకొని తింటారు. ఇక మరీ చాట కాకపోతే, జ్వరం వస్తే అది వేరు విషయం. అట్లా ఎప్పటికప్పుడు స్వచ్ఛమైన ఆహారం, సాత్వికమైన ఆహారం, పవిత్రమైన ఆహారం మనం తింటాం. ఇవన్నీ ఎంత గొప్ప పరంపరలు ప్రపంచంలో ఎక్కడా లేవు. కానీ ఈ గొప్పతనాన్ని గుర్తించలేకపోతున్నాం.
ఏముంది, మీరు ఏం చేస్తున్నారు ఇంట్లో ఆడవాళ్ళు? వడ్డీ పెట్టడమే కదా, మేము ఎంత కష్టపడుతున్నామో బయట తిరిగి అని కొంతమంది అంటుంటారు. ఎవరి కష్టం వాళ్ళకే ఉంటుంది. మగవాళ్ళే కష్టపడతారు, ఆడవాళ్ళు సుఖంగా ఉంటారు అనేది కాదు. ప్రతి ఒక్కరి కష్టం మనం ఉంటే తెలుస్తుంది. బట్ అందరూ కష్టపడుతున్నారు. కష్టపడకుండా మన జీవితాలు ముందుకు వెళ్ళవు. బట్టి ఈ వేద పరంపర అనేది విశిష్టమైనటువంటి మహర్షుల నుండి మనకు వచ్చింది పరంపర. మన తాతలు, తండ్రులు, ముత్తాతలు ఎవరు వాళ్ళంతా? ప్రతి ఒక్కరిని అడగండి, ఏ కులమైనా కావచ్చు భారతదేశంలో, ఈ గోత్రం ఏమిటి అనండి. గోత్రం అనేది ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. గోత్రం ఏముంటుంది? పేరు, మహర్షుల పేర్లు ఉంటాయి. కశ్యపుడు, లేకపోతే నారదుడు, లేకపోతే వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, ఇంకా ఎంతమందో వందలు వేలు మంది మహర్షులు ఉన్నారు. అలాగా మహర్షుల పరంపర అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఆ పరంపరను కాపాడుకొని నిలబెట్టుకుంటే భారతదేశము జగద్గురువు కాగలుగుతుంది. ఆ పరంపర గొప్పతనాన్ని తెలుసుకుంటే నిలబెట్టుకోవచ్చు. గొప్పతనమే తెలియట్లేదు. ఏమిటో ఎందుకో ఇదంతా తలనొప్పి అన్నట్టు ఈ ఇంగ్లీష్ చదువు చదివిన తర్వాత చాలా విపరీతమైన ధోరణి ఏర్పడుతుంది. మళ్ళీ మనకు ఆధునిక యుగంలో మహర్షి దయానంద సరస్వతుల వారు ఉద్భవించి వేదాల వైశిష్ట్యాన్ని తెలియజేసి వేద పరంపరను మళ్ళీ కొనసాగించాడు. కులము, మతము, ప్రాంతము, వర్గము, లింగము భేదం లేకుండా ప్రతి ఒక్కరు నేర్చుకోండి. ఎవరికి శ్రద్ధాసక్తులు ఉంటాయో వాళ్ళు అందరూ రండి. కాబట్టి శ్రద్ధాసక్తులు అనేవి ప్రధానమైనటువంటి. మహిళలు యజ్ఞం చేయకూడదు. వాళ్ళు ఇప్పటికీ ఎన్ని వీడియోస్ ఉన్నాయో, మీకు ఎవరైనా కావాలంటే నేను పంపిస్తాను. ఎంతో మంది స్వామీజీలు చెప్తున్నారు, చివరికట ఆడవాళ్ళు ఓంకారం కూడా చెప్పించొద్దట. అదే స్వామీజీ చెప్పాడు, వీడియో ఉంది నా దగ్గర. గాయత్రి మంత్రం చెప్పొద్దు అనే వాళ్ళైతే బోలెడు మంది. యజ్ఞం చేయకూడదు. ఏం చేయాలంటే ఆడవాళ్ళతో వండుకోవడం, తినడం, వండి పెట్టడం. ఇంకంతే. వంటింటి కుందేలు, మసిగుడ్డ, కాలు కింద చెప్పు అని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు అంటే వాళ్ళ వెనక లక్షల మంది భక్తులు ఉన్నారు. మరి మన తమ్ముళ్ళు, మన అన్నయ్యలు, మన బాబాయిలు, మన తండ్రులు వాళ్ళే. కాబట్టి శాస్త్రాలలో ఏం రచించారనేది ఎవరికీ తెలియదు. దానివల్ల ఒక మిస్గైడింగ్, తప్పుడు మార్గదర్శనం జరుగుతుంది. దానివల్ల సగం మంది మహిళలకు నష్టం జరుగుతుంది. మహిళలు నష్టపోవడం వల్ల పురుషులు నష్టపోతున్నారు. ఎందుకంటే పురుషులు వేరే, మహిళలు వేరే లేదు.